మూసీ వ్యర్థాలతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మూసీ మురికి నల్లగొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతం ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతోందని మంత్రి ఫైర్ అయ్యారు. మూసీ మురికి, ఫ్లోరైడ్ సమస్యలు నల్లగొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ రైతులను అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టలేదా అని ప్రశ్నించారు. మూసీ కంపు బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని నిలదీశారు. నల్లగొండ జిల్లా అంటే కేసీఆర్ కక్ష ఉందని చెప్పారు. ఆ ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వాది నేతలకు కానీ అందులో మంత్రి పనిచేసిన ముఖ్యమంత్రి కానీ మంత్రి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మానవత్వం లేదు వీళ్ళకు. వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇలా అవసరం లేకుండా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టే అవసరం ఏందాడా? ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా అప్రిషియేట్ చేస్తాడు. కానీ మీకు ఎక్కడ పోయినారు మీరు? గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడో మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని హరీష్ రావుని కేటీఆర్ని చూస్తుంటే అసలు మానవత్వం మనుషులు అనేవాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి. మా ఊరు ఈ మూసీ కాలువకు ప్యారలల్గా 7 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది మా ఊరు. నేను ఇప్పుడు కూడా పోయి ఉంటాం ఊర్లో. అప్పుడప్పుడు పొద్దున్న లేస్తే డ్రైనేజ్ వాసన వచ్చి ఊర్లలో కిటికీలు పెట్టుకుంటారు. నీ దగ్గరనే మొత్తం గోదావరి వాటర్, నల్గొండ జిల్లా మొత్తమే ఫ్లోరైడ్ ప్లస్ ఈ మూసి వాసనతో బతకాలి. మీరేమన్నా మనుషులేనారా? మీరేమన్నా ఆ ప్రభుత్వాన్ని కానీ ఆ ప్రభుత్వాన్ని